హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్న దాని గురించి ఒక చిన్న లాంగ్ వీడియో అండి ఇది. మాతో పాటు మీరు కూడా చూసేయండి. మేము చెన్నై నుంచి తిరుపతికి వెళ్ళాము. ట్రైన్లో అయితే మాకు ఒక 4 hours పట్టింది. ఆ తర్వాత తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళడానికి బస్సులో వెళ్ళాము. మేము ట్రైన్ దిగేసరికి 10-10:30 అలా అవుతుంది. ఆ తర్వాత నుంచి మేము కొండ మీదకి స్టార్ట్ అయ్యాము. కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా మీరే, చాలా బాగా ఉంది. అదేవిధంగా ఒక చిన్న ఇబ్బంది మాత్రం ఉంటుంది. మనం తిరుపతి కొండ మీదకి వెళ్ళేటప్పుడు కొండ అయితే మనకి ఒక దగ్గర మాత్రం కొంచెం బాగా మెలికలు తిరిగి వెళ్ళాలి అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర బస్ దిగేసాము. అక్కడ రూమ్ తీసుకోవడానికి దర్శనం టికెట్లు, అదేవిధంగా రూమ్ కూడా మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఆ రూమ్కి అది తీసుకోవడానికి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళాము. అక్కడ కొంచెం సేపు టైం పట్టిద్ది. రూమ్కి అంతా తీసుకొని రూమ్ దగ్గరికి నడిచే వచ్చాము. రూమ్ అది తీసుకున్న తర్వాత 5 o'clock దర్శనం. మేము 4కే బయలుదేరిపోయాము. 300 రూపాయల దర్శనం టికెట్. కొంచెం ముందే వెళ్ళినా పర్వాలేదని చెప్పారు. మాకైతే ఒక 6 గంటలు అలా పట్టింది దర్శనానికి. జనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి మేము సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాము. రూమ్ అయితే మనకి ఎవరు వెళ్ళినా, ఎంతమంది వెళ్ళినా కానీ ఒక రోజుకే రూమ్ ఇస్తారు. ఆ తర్వాత మనం లాకర్ తీసుకొని అందులో ఉండాల్సిందే. నెక్స్ట్ డే ఇంకా లాకర్ తీసుకొని సామాన్ అంతా లాకర్లో పెట్టేసి మధ్యాహ్నం నుంచి సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాము. బస్సు ఉంటుంది మనకి, లేదంటే జీప్లో అయినా వెళ్ళొచ్చు. బస్కి టికెట్ వచ్చేసరికి ఒక మనిషికి 120 రూపాయలు పడుతుంది. మనల్ని 6 ప్లేస్కి తీసుకెళ్తారు. జీప్కి అయితే 150 అడుగుతున్నారు. కాకపోతే బస్కి ఏంటంటే మనం బస్ టికెట్ తీసుకొని బస్సులో వెళ్తాం కదా ఒక ప్లేస్కి. మనం అక్కడ దిగిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనాలు మళ్ళీ అదే బస్సులో రిటర్న్ అవుతారు. మనం దర్శనం చేసుకునే లోపు వేరే బస్సు వస్తే మనం అలా ఎక్కచ్చు, మారుతా ఎక్కుతా ఉండొచ్చు. మొదట మేము శ్రీవారి పాదాలకి వెళ్ళాము. ఆ తర్వాత శిలాతోరణం, అదేవిధంగా చక్రతీర్థం, ఆ తర్వాత పాప వినాశనం, నెక్స్ట్ ఆకాశగంగ. మేమైతే ఆకాశగంగ వరకు వెళ్ళామండి. నెక్స్ట్ జపాలి వచ్చేసరికి టైం నైట్ లేట్ అయిపోతుందని జపాలికి మేము వెళ్ళలేదు. అదే బస్సులో రిటర్న్ వచ్చేసాము. ఇవన్నీ కూడా చూడదగిన ప్రదేశాలే, కాకపోతే కొంచెం నడిచేది ఉంటుంది. మనం బస్ దిగిన కాడ నుంచి లోపలికి వెళ్ళి అది చూడడానికి అలా కొంచెం నడిచేది ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ అయిపోయాము తెల్లవారుజామున. బస్సులో కిందకి దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, వికారంగా అలా అనిపించింది. అంతా చాలా బాగా జరిగింది.